Hello students, I am Harita, your English teacher. Welcome to my YouTube channel. ఈ రోజు మనం 4th యూనిట్ ఎన్విరాన్మెంట్ డిస్కస్ చేద్దాం. అయితే మనం ఫస్ట్ సెమ్ కంప్లీట్ చేసేసాము. ఇది సెకండ్ సెమిస్టర్లో ఫస్ట్ యూనిట్ మనకిది. సో ఎన్విరాన్మెంట్ అంటే అర్థం ఏంటి? పర్యావరణము. అయితే ఏందబ్బా ఎన్విరాన్మెంట్ పర్యావరణం గురించి ఇంగ్లీష్లో ఉంది అని అనుకుంటారేమో. సో ఇక్కడ మనకు అన్ని స్టోరీస్ ఉన్నాయి, చాలా ఎంటర్టైనింగ్ స్టోరీస్ ఉన్నాయి. సో మీరు ఈ యూనిట్ అంతా కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఎన్విరాన్మెంట్లో ఫస్ట్ లెసన్ మనకు ది చెర్రీ ట్రీ ఉంది. సో చెర్రీ అని అంటే తెలుసు కదా, మీరు తింటుంటారు చూడండి, రెడ్ కలర్లో ఉంటాయి. సో ఆ ట్రీ అన్నమాట. సో ఫస్ట్ ఈ స్టోరీలోకి మనం వెళ్ళడానికంటే ముందు లెట్ us do these activities before we read. Work in pairs and answer the questions that follow. Share your answers with your classmates and teachers. సో మీరు మీ టీచర్తో క్లాస్మేట్స్తో ఇది డిస్కస్ చేయండి ఆన్సర్స్. సో ఫస్ట్ క్వశ్చన్, హ్యావ్ యూ ఎవర్ యూస్డ్ అ సీడ్ ఆర్ ఎ సాప్లింగ్ టు గ్రో అ ప్లాంట్? అయితే మీరు ఎప్పుడన్నా ఒక విత్తనాన్ని నాటారా? లేదనంటే సాప్లింగ్ అని అంటే చిన్న మొక్కను వేసి ఒక చెట్టుగా పెరిగేటట్టు మీరు చూసుకున్నారా అని అడుగుతున్నాడు. సో ఎస్, ఐ హ్యావ్ ప్లాంటెడ్ అ సాప్లింగ్. సో నేను ఒక చిన్న మొక్కను వేసి దాన్ని పెంచాను. సో మీరు విత్తనం వేసారా, సాప్లింగ్ వేసారో మీరు మీ ఫ్రెండ్స్తో డిస్కస్ చేయండి. సెకండ్ క్వశ్చన్, వాట్ కైండ్ ఆఫ్ ఎ కేర్ డిడ్ ద ప్లాంట్ నీడ్? హూ హెల్ప్డ్ యూ విత్ ఇట్? అయితే ఎలాంటి కేర్ కావాలి ఆ ప్లాంట్కి? సో మనం విత్తనం వేసింటాం, లేదంటే చిన్న మొక్క నాటింటాం, అప్పుడు మనం ఎలాంటి కేర్ తీసుకోవాలి ఆ మొక్క పెరగడానికి? సో ఎవరు మీకు హెల్ప్ చేశారు అని అంటే ద ప్లాంట్ నీడెడ్ సన్లైట్, వాటర్ అండ్ కేర్. అయితే ప్లాంట్కి ఏం కావాలి? సన్లైట్ కావాలి, తర్వాత వాటర్ కావాలి, మనం కేర్గా చూసుకోవాలి కూడా. సో మై మదర్ హెల్ప్డ్ మీ. సో నాకైతే మా మదర్ హెల్ప్ చేసింది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, హౌ డు యూ ఫీల్ వెన్ యూ సా ద ప్లాంట్ గ్రో? అయితే మీకు ఎలా అనిపించింది? ఆ మొక్క పెద్దగా అవుతా ఉంటే మీకు ఎలా అనిపించింది? ఐ ఫెల్ట్ హ్యాపీ అండ్ ప్రౌడ్ వాచింగ్ ఇట్ గ్రో. నాకైతే చాలా సంతోషం అనిపించింది, తర్వాత నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను. సో సెకండ్ క్వశ్చన్, వాట్ కైండ్ ఆఫ్ ట్రీస్ డూ పీపుల్ ప్లాంట్ ఇన్ దేర్ హోమ్స్? వై ఈజ్ ఇట్ ఇంపార్టెంట్ టు ప్లాంట్ ట్రీస్? అయితే ఎలాంటి మొక్కలని ఇంట్లో వేసుకుంటారు అందరూ, తర్వాత చెట్లు ఉండడం ఎందుకు ఇంపార్టెంట్ అని అడుగుతున్నాడు. సో పీపుల్ ప్లాంట్ తులసి, కర్రీ లీవ్స్, మ్యాంగో ట్రీస్, అలోవీరా, పపాయ ఎట్ హోమ్. అయితే ఎలాంటి చెట్లు అంటే తులసి వేసుకుంటారు, మన ఇంట్లో ఉంటుంది చూడండి. తర్వాత కర్రీ లీవ్స్, కరివేపాకు ఆకులు వేసుకుంటారు. సో కరివేపాకు చెట్టు నాటుతారు. తర్వాత మామిడి పండ్ల చెట్లు నాటుకుంటారు. అలోవీరా ఉంటుంది. తర్వాత పపాయ చెట్లు కూడా వేసుకుంటారు కొంతమంది. సో చెట్లు ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే ది ట్రీస్ ఆర్ ఇంపార్టెంట్ బికాస్ దే గివ్ ఫ్రెష్ ఎయిర్ అండ్ కీప్ అస్ హెల్తీ. సో మనకు చెట్ల నుంచి మనకు ఫ్రెష్ ఎయిర్ ఉంటుంది, దానివల్ల మనము హెల్తీగా ఉంటాము. నెక్స్ట్ క్వశ్చన్, నేమ్ సమ్ ఫ్రూట్ ట్రీస్ that grow in your region. What type of conditions help these fruit trees to grow? సో మీ రీజియన్లో పెరిగే ఫ్రూట్ ట్రీస్, పండ్ల చెట్ల గురించి చెప్పమంటున్నాడు అనమాట. తర్వాత ఎలాంటి కండిషన్స్లో ఈ పండ్ల చెట్లు పెరుగుతాయి అనేసి. సో ఇన్ మై రీజియన్ మ్యాంగో, బనానా అండ్ గోవా ట్రీస్ గ్రో. సో నా రీజియన్లో అయితే మ్యాంగోస్, తర్వాత బనానా ట్రీస్, గోవా ట్రీస్ పెరుగుతాయి అన్నమాట. దే నీడ్ వార్మ్ వెదర్, లాట్స్ ఆఫ్ సన్లైట్ అండ్ వాటర్ టు గ్రో. అయితే ఏం కావాలి, ఎలాంటి కండిషన్స్ అంటే వార్మ్ వెదర్ కావాలి. సో మనకి ఇక్కడ ఏపీలో వార్మ్ వెదర్ ఉంటుంది, తర్వాత లాట్స్ ఆఫ్ సన్లైట్ కూడా మనకు ఉంటుంది, అండ్ వాటర్ కూడా ఉంది, కాబట్టి అవి హ్యాపీగా పెరుగుతాయి. సో నెక్స్ట్ మనం స్టోరీలోకి వెళ్ళిపోదాము. సో ఇక్కడ మనకు ఫస్ట్ పార్ట్ అండ్ సెకండ్ పార్ట్ ఉన్నాయి. సో వెంటనే లెట్ us dive into the story. One day when Rakesh was 6, he walked home from the Mussoorie bazaar eating cherries. They were a little sweet, a little sour, small bright red cherries which had come all the way from the Kashmir valley. అయితే ఇక్కడ మన స్టోరీలో రాకేష్ ఈజ్ ద హీరో. ఇక్కడ ఉన్నాడు చూడండి, చెర్రీ తింటా ఉన్నాడు. సో రాకేష్ ఈజ్ ద హీరో. హీ ఈజ్ 6 years old. తనకు 6 సంవత్సరాలు ఉన్నాయి. తను ఇంటికి వస్తున్నాడు అనమాట. సో మసూరి బజార్లో చెర్రీస్ తినుకుంటా తను ఇంటికి వస్తున్నాడు. సో చెర్రీస్ ఎలా ఉన్నాయి అని అంటే మీరు చూసింటారు, మీరు తినింటారు కూడా. రెడ్ కలర్లో ఉంటాయి అవి చెర్రీస్. సో అవి చిన్నగా, తర్వాత
కొంచెం స్వీట్గా, తర్వాత అప్పుడప్పుడు కొంచెం పుల్లగా కూడా బ్రైట్ రెడ్ చెర్రీస్ ఉంటాయన్నమాట. అవి ఎక్కడి నుంచి వచ్చినాయి అని అంటే కాశ్మీర్ లోయలో నుంచి వచ్చాయన్నమాట. హియర్ ఇన్ ద హిమాలయన్ ఫుట్ హిల్స్ వేర్ రాకేష్ లివ్డ్ దేర్ వర్ నాట్ మెనీ ఫ్రూట్ ట్రీస్. అయితే తను ఎక్కడ ఉంటాడు అని అంటే హిమాలయ దిగువ ప్రాంతంలో ఉంటాడనమాట. సో అక్కడ ఎక్కువగా ఉండవంట, పండ్ల చెట్లు ఎక్కువగా ఉండవంట. ద సాయిల్ వాజ్ స్టోనీ అండ్ ద డ్రై కోల్డ్ విండ్స్ స్టంటెడ్ ద గ్రోత్ ఆఫ్ మోస్ట్ ప్లాంట్స్. అయితే స్టంటెడ్ మీనింగ్ చూడండి, ఇక్కడ స్టంటెడ్ అంటే స్టాప్డ్ ఫ్రమ్ గ్రోయింగ్ టు ద యూజువల్ సైజ్. అయితే స్టాప్ చేసే, స్టంటెడ్ అంటే మొక్క ఎంతైతే, చెట్టు ఎంతైతే పెరుగుతుందో అంత పెరగవన్నమాట. సో దాన్ని స్టాప్ చేస్తాయి అన్నమాట. సో యూజువల్ సైజ్ కంటే చాలా చిన్నగా ఉంటాయి అని చెప్తున్నాడు. సో ఎక్కడైతే రాకేష్ ఉంటాడో హిమాలయన్ ఫుట్ హిల్స్లో అక్కడ ఎక్కువగా ఫ్రూట్ ట్రీస్ ఉండవు. సో సాయిల్ ఎలా ఉంటుంది అని అంటే స్టోనీ, అంతా రాళ్లలాగా ఉంటుంది. తర్వాత చాలా చలి ప్రాంతం కదా, కాబట్టి అక్కడ డ్రై కోల్డ్ విండ్స్ ఉంటాయన్నమాట. చల్లటి గాలులు వీయడం వల్ల ఏమవుతుంది, మొక్కలు పొడుగ్గా పెరగవు. బట్ ఆన్ ది మోర్ షెల్టర్డ్ స్లోప్స్ దేర్ వర్ ఫారెస్ట్ ఆఫ్ ఓక్ అండ్ డియోదార్. అయితే కొన్ని షెల్టర్డ్ స్లోప్స్ ఉన్నాయి అని అంటే ఇప్పుడు కొండల మీద స్లోప్స్ ఉంటాయి కదా, సో ఆ కొండలు సంరక్షిస్తుంటాయి అన్నమాట, షెల్టర్ ఇచ్చి ఉంటాయి దానిలోకి. అక్కడ మాత్రం ఫారెస్ట్ బాగా పెరిగాయి, అక్కడ ఓక్ ట్రీస్ తర్వాత డియోదార్ ట్రీస్ బాగా మొలిచాయి అని చెప్తున్నాడు. రాకేష్ లివ్డ్ విత్ హిస్ గ్రాండ్ ఫాదర్ ఆన్ ద అవుట్స్కర్ట్స్ ఆఫ్ మసూరి జస్ట్ వేర్ ద ఫారెస్ట్ బిగాన్. అయితే రాకేష్ వాళ్ళ తాతగారితో ఉంటాడనమాట. ఎక్కడ, అవుట్స్కర్ట్స్ ఆఫ్ మసూరి. అవుట్స్కర్ట్స్ అంటే ద ఏరియాస్ దట్ ఫార్మ్ ద ఎడ్జ్ ఆఫ్ అ టౌన్ ఆర్ సిటీ, అంటే ఎడ్జెస్ అనమాట. ఇంకా ఆ తర్వాత అడవి స్టార్ట్ అవుతుంది. సో మసూరిలో ఎడ్జెస్లో ఉంటారు రాకేష్, తర్వాత వాళ్ళ తాతయ్య. హిస్ father and mother lived in a small village 50 miles away where they grew maize and rice and barley in narrow terraced fields on the lower slopes of the mountain. అయితే వాళ్ళ అమ్మ నాన్న ఎక్కడ ఉంటారు అని అంటే ఒక స్మాల్ విలేజ్, 50 మైళ్ళ అవతల ఒక స్మాల్ విలేజ్లో ఉంటారు. అయితే అక్కడ వాళ్ళు మేజ్ అని అంటే మొక్కజొన్న, తర్వాత బియ్యము, తర్వాత బార్లీ వేస్తారనమాట. ఇన్ ఏ నారో టెరేస్డ్ ఫీల్డ్స్ అని అంటే వరి లేదా ఇతర పంటలు సాగు చేయడానికి వీలుగా ఉండే పొలాలు అన్నమాట అవి. సో అలాంటి పొలాలు లో వాళ్ళు ఇవన్నీ వేస్తారు. సో మేజ్ వేస్తారు, రైస్ వేస్తారు, బార్లీ వేస్తారు. స్లోప్స్ ఆఫ్ ది మౌంటైన్స్లో ఉండే స్లోప్స్లో అక్కడ ఫీల్డ్స్ ఉన్నాయి, అక్కడ వాళ్ళు ఇవన్నీ వేసుకుంటా అక్కడ ఉంటారనమాట. ఆ విలేజ్లో వాళ్ళ అమ్మా నాన్న, రాకేష్ వాళ్ళ అమ్మా నాన్న ఉంటారు. బట్ దేర్ వర్ నో స్కూల్స్ ఇన్ ద విలేజ్ అండ్ రాకేష్ పేరెంట్స్ వర్ కీన్ దట్ హీ షుడ్ గో టు స్కూల్. సో ఆ విలేజ్లో స్కూల్స్ లేవంట. అయితే వాళ్ళ మదర్ ఫాదర్కి మాత్రం రాకేష్ స్కూల్కి వెళ్ళడం ఇష్టం. యాజ్ సూన్ యాజ్ హీ వాజ్ ఆఫ్ స్కూల్ గోయింగ్ ఏజ్ దే సెంట్ హిమ్ టు స్టే విత్ హిస్ గ్రాండ్ ఫాదర్ ఇన్ మసూరి. అయితే ఎప్పుడైతే స్కూల్ ఏజ్ వచ్చేసిందో రాకేష్ని వాళ్ళ గ్రాండ్ ఫాదర్తో ఉండడానికి మసూరికి పంపించేసినారు. హీ హ్యాడ్ అ లిటిల్ కాటేజ్ అవుట్ సైడ్ ద టౌన్. సో టౌన్ బయట, అందుకనే అవుట్స్కర్ట్స్ అని చెప్పారు కదా, టౌన్ బయట వాళ్ళ తాతకు ఒక చిన్న ఇల్లు ఉందన్నమాట. రాకేష్ వాస్ on his way home from school when he bought the cherries. He paid 50 paise for a bunch. It took him about half an hour to walk home, and by the time he reached the cottage there were only 3 cherries left. అయితే రాకేష్ స్కూల్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు చెర్రీస్ కొనుక్కున్నాడు. సో 50 పైస్ ఇచ్చి ఒక బంచ్ కొనుక్కున్నాడంట. సో అవి తినుకుంటా వస్తున్నాడు. తనకు ఇంటికి రావడానికి స్కూల్ నుంచి అర్ధగంట టైం పట్టింది. అయితే ఇంటికి వచ్చేసరికి ఏమైంది, ఓన్లీ 3 చెర్రీస్ మాత్రమే మిగిలి ఉన్నాయి. హ్యావ్ అ చెర్రీ గ్రాండ్ ఫాదర్ హీ సెడ్ యాజ్ సూన్ యాజ్ హీ సా హిస్ గ్రాండ్ ఫాదర్ ఇన్ ద గార్డెన్. సో గ్రాండ్ ఫాదర్ కనపడంగానే పటు తాతయ్య ఒక చెర్రీ తిను అనేసి వాళ్ళ తాతయ్యకి ఇచ్చాడనమాట రాకేష్. గ్రాండ్ ఫాదర్ టుక్ 1 చెర్రీ అండ్ రాకేష్ ప్రాంప్ట్లీ ఏట్ ద అదర్ 2. అయితే రాకేష్ వాళ్ళ తాతయ్య ఒక చెర్రీ తిన్నాడు, రాకేష్ మిగతా 2 తినేశాడు. హీ కెప్ట్ ద లాస్ట్ సీడ్ ఇన్ హిస్ మౌత్ ఫర్ సమ్ టైమ్ రోలింగ్ ఇన్ అరౌండ్ అండ్ రౌండ్
ఆన్ హిస్ టంగ్ అంటిల్ ఆల్ ద ట్యాంగ్ హ్యాడ్ గాన్. అయితే లాస్ట్ చెర్రీని ఏం చేశాడు అని అంటే నోట్లో పెట్టుకున్నాడు. అయితే రోల్ చేస్తా ఉన్నాడు. విత్తనం ఉంటుంది కదా, తర్వాత చెర్రీ అంతా తిన్నాక విత్తనం ఉంటుంది. సో దాన్ని నోట్లో పెట్టుకొని టంగ్ మీద పెట్టుకొని రోల్ చేస్తా ఉన్నాడు. అంటిల్ ద ట్యాంగ్ హ్యాడ్ గాన్. ట్యాంగ్ అని అంటే స్ట్రాంగ్ షార్ప్ టేస్ట్. అయితే చెర్రీకి ఉండే టేస్ట్ అంతా పోయేంత వరకు నోట్లో పెట్టుకొని తిప్పుతా ఉన్నాడు. Then he placed the seed on the palm of his hand and studied it. తర్వాత అంతా తినేశాక ఆ విత్తనాన్ని తీసుకొని తన అరచేతిలో పెట్టుకొని దాన్ని చూస్తా ఉన్నాడు. ఆర్ చెర్రీ ట్రీస్ లక్కీ ఆస్క్డ్ రాకేష్. అయితే రాకేష్ ఏమని అడుగుతున్నాడు వాళ్ళ తాతయ్యని, చెర్రీ ట్రీస్ ఏమన్నా లక్కీనా అనేసి. అఫ్ కోర్స్ దెన్ ఐ విల్ కీప్ ఇట్. అయితే వాళ్ళ తాతయ్య అవును అని అంటాడు. అయితే నేను దాన్ని నా దగ్గర పెట్టుకుంటాను అని అంటాడు. నథింగ్ ఈజ్ లక్కీ ఇఫ్ యు పుట్ ఇట్ అవే. ఇఫ్ యు వాంట్ లక్ యు మస్ట్ పుట్ ఇట్ టు సమ్ యూజ్. అయితే నథింగ్ ఈజ్ లక్కీ అంటే ఏది కూడా ఊరికి అలా పెట్టేస్తే లక్కీ కాదు. ఏదన్నా నీకు లక్ రావాలి అని అంటే దాన్ని నువ్వు వాడాలి అని చెప్తాడు. హౌ కెన్ ఐ డూ విత్ వాట్ కెన్ ఐ డూ విత్ అ సీడ్. అయితే నేను ఒక చిన్న విత్తనంతో ఏం చేయగలను అని అడుగుతాడు రాకేష్. ప్లాంట్ ఇట్. అయితే దాన్ని నాటేసేయి అని చెప్తాడు వాళ్ళ తాతయ్య. సో రాకేష్ ఫౌండ్ అ స్మాల్ స్పేస్ అండ్ బిగాన్ టు డిగ్ అప్ అ ఫ్లవర్ బెడ్. అయితే ఒక చిన్న ప్లేస్ చూసుకొని రాకేష్ తవ్వుతా ఉన్నాడు ఒక పూల చెట్టు దగ్గర అన్నమాట. హే నాట్ దేర్ సెడ్ గ్రాండ్ ఫాదర్, ఐ హ్యావ్ సోన్ మస్టర్డ్ ఇన్ దట్ బెడ్. అక్కడ వద్దు అని చెప్తున్నాడు వాళ్ళ తాతయ్య. నేను అక్కడ మస్టర్డ్ అని అంటే ఆవాలు వేసాను అని చెప్తున్నాడు. ప్లాంట్ ఇట్ ఇన్ దట్ షేడీ కార్నర్ వేర్ ఇట్ వోంట్ బి డిస్టర్బ్డ్. అయితే అక్కడ నీడ ఉంది చూడు ఆ కార్నర్లో, అక్కడ వేసేసాయి, అప్పుడు దానికి ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు అని చెప్తున్నాడు వాళ్ళ తాతయ్య. రాకేష్ వెంట్ టు ద కార్నర్ ఆఫ్ ద గార్డెన్ వేర్ ద earth was soft and yielding. He did not have to dig. అయితే yielding అని అంటే గివింగ్ వే అండర్ ప్రెషర్ అని అంటే, ఈల్డింగ్ అని అంటే మనము దిగుబడి అని అంటాం కదా. సో రాకేష్ ఏం చేశాడు, ఆ కార్నర్కి వెళ్ళి గార్డెన్లో అక్కడ భూమి చాలా సాఫ్ట్గా ఉందన్నమాట. అంటే అక్కడ ఏది వేసినా కూడా దిగుబడి బాగా వస్తుంది. సో అక్కడికి వెళ్ళాడు. జస్ట్ తవ్వాల్సిన అవసరం కూడా తనకు రాలేదు. హీ ప్రెస్డ్ ద సీడ్ ఇన్ టు ద సాయిల్ విత్ హిస్ థంబ్ అండ్ ఇట్ వెంట్ రైట్ ఇన్. అయితే తను జస్ట్ ఆ సీడ్ని తీసుకొని జస్ట్ తన బొటన వేలుతో ప్రెస్ చేశాడు, అది ఆ మట్టి లోపలికి వెళ్ళిపోయింది. దెన్ he had his lunch and ran off to play cricket with his friends and forgot all about the cherry seed. ఇంకా లంచ్ చేసేసినాక తను క్రికెట్ ఆడడానికి బయటికి వెళ్ళిపోయాడు వాళ్ళ ఫ్రెండ్స్తో. ఆ చెర్రీ ట్రీ గురించి మర్చిపోయినాడు అనమాట. When it was winter in the hills, a cold wind blew down from the snows and went woo 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 in the deodar trees and the garden was dry అండ్ బేర్. అయితే ఎప్పుడైతే వింటర్ వచ్చిందో అప్పుడు ఆ హిల్స్ నుంచి చల్లటి గాలి వీస్తూ ఉందన్నమాట. సో స్నో కదా, మిగతా హిమాలయాల దగ్గర కాబట్టి స్నో అంతా దానివల్ల చాలా చల్లటి గాలి. అయితే ఈ డియోడార్ ట్రీస్ మధ్యలో, చెట్ల మధ్యలో గాలి వీసినప్పుడు ఒక రకమైన సౌండ్, అని సౌండ్ వస్తుంది చూడండి, అలాంటి సౌండ్ ఇక్కడ వస్తూ ఉందన్నమాట. సో గార్డెన్ అంతా కూడా డ్రై అయిపోయింది, ఆ చల్లటి గాలి వల్ల డ్రై అయిపోయి, అండ్ బేర్ అంటే దానికి ఆకులు కానీ పూలు కానీ ఏమీ లేకుండా అయిపోయింది. ఇన్ ద ఈవినింగ్స్ గ్రాండ్ ఫాదర్ అండ్ రాకేష్ సాట్ ఓవర్ అ చార్కోల్ ఫైర్ అండ్ గ్రాండ్ ఫాదర్ టోల్డ్ రాకేష్ స్టోరీస్ అబౌట్ people who turned into animals and ghosts, who lived in trees and beans that jumped and stones that wept, and in turn Rakesh would read to him from the newspaper. Grandfather eyesight had been rather weak. Rakesh found the newspapers very dull, especially after the stories, but grandfather wanted all the news. అయితే ఈవినింగ్స్ అంటే బాగా చల్లగా ఉంది కదా వింటర్ కాబట్టి గ్రాండ్ ఫాదర్ తర్వాత రాకేష్ ఫైర్ వేసుకున్నారనమాట. సో బొగ్గుతో ఫైర్ వేసుకొని గ్రాండ్ ఫాదర్ రాకేష్కి స్టోరీస్ చెప్తున్నాడు. సో ఎలాంటి స్టోరీస్ అబౌట్ పీపుల్, అయితే మనుషులు ఎవరైతే హూ టర్న్డ్ ఇంటూ యానిమల్స్, అయితే మనుషులు యానిమల్స్గా మారిపోయేటివి. తర్వాత దయ్యాల స్టోరీస్, దయ్యాలు హూ లివ్డ్ ఇన్ ట్రీస్లో ఉండే దయ్యాల గురించి. తర్వాత
బీన్స్ దట్ జంప్డ్, అయితే ఏవైతే బీన్స్ జంప్ చేశాయంట, అండ్ స్టోన్స్ దట్ వెప్ట్, అయితే రాళ్ళు ఏడవడం, అండ్ ఇన్ టర్న్, అయితే దానికి బదులు ఈ స్టోరీస్ అన్ని తాతయ్య ఇంట్రెస్టింగ్ స్టోరీస్ చెప్తా ఉంటాడు అనమాట. దాని బదులు రాకేష్ ఏం చేయాలి అని అంటే న్యూస్ పేపర్ చదివి వినిపించాలి తాతయ్యకి. అయితే తాతయ్యకి కళ్ళు సరిగా కనిపించవు కాబట్టి రాకేష్ చదివి వినిపిస్తాడు. కానీ రాకేష్కి పెద్దగా న్యూస్ పేపర్స్ చదవడం ఇష్టం ఉండదు. ఎందుకనంటే ఇంత మంచి మంచి స్టోరీస్ విన్నాక రాకేష్కి న్యూస్ పేపర్ చాలా డల్గా అనిపిస్తాయి అన్నమాట. దే న్యూ ఇట్ వాజ్ స్ప్రింగ్ వెన్ ద వైల్డ్ డక్ ఫ్లూ నార్త్ అగైన్ టు సైబేరియా. అయితే వాళ్ళకు తెలుసు ఎప్పుడైతే ఈ వైల్డ్ డక్ అని అంటే ఈ వైల్డ్ బాత్ ఎప్పుడైతే నార్త్ సైడ్ సైబేరియాకి ఫ్లై చేస్తుందో, ఎగురుకుంటూ వెళ్తుందో, అప్పుడు వాళ్ళకి అర్థమైపోతుంది వసంత ఋతువు స్ప్రింగ్ వచ్చేసింది అనేసి. అర్లీ ఇన్ ద మార్నింగ్ వెన్ హీ got up to chop wood and light a fire, Rakesh saw the V-shaped formation streaming northward, the calls of the birds carrying clearly through the thin mountain air. అయితే అర్లీ మార్నింగ్ లేచి రాకేష్ ఏం చేస్తున్నాడంటే వుడ్ కట్ చేస్తున్నాడు అనమాట. అంటే అగ్గి అంటించుకోవడానికి వుడ్ కట్ చేస్తున్నాడు. అప్పుడే రాకేష్ ఏమని చూస్తాడు, ఆకాశంలో వి షేప్ లో బర్డ్స్ అన్ని కూడా నార్త్ వర్డ్ వెళ్తా ఉన్నాయి, నార్త్ సైడ్ కి వెళ్తా ఉన్నాయి. సో దానివల్ల వాళ్ళకు క్లియర్ గా అర్థమైపోతుంది అనమాట, ఓ వసంత ఋతువు వస్తా ఉంది. సో గాలి కూడా కొంచెం అంత వింటర్ అంత చల్లగా లేకుండా ఇప్పుడు మౌంటైన్ ఎయిర్ సన్నబడింది అనమాట. సో అంత చలి లేకుండా ఇంకా స్ప్రింగ్ వచ్చేస్తుంది అనేది వాళ్ళకు అర్థమైపోయింది. వన్ మార్నింగ్ ఇన్ ద గార్డెన్ హీ బెంట్ టు పిక్ అప్ వెన్ హీ థాట్ was a small twig and found to his surprise that it was well rooted. అయితే ఒకరోజు పొద్దున గార్డెన్ లో తను వంగి ఒక కొమ్మనేమో అనుకొని తీసుకుందామని వెళ్తాడు. అయితే తన సర్ప్రైజ్ ఆశ్చర్యం అవుతుంది, దానికి వేర్లు ఉన్నాయి అనేసి. హీ స్టేర్డ్ ఎట్ ఇట్ ఫర్ ఎ మూమెంట్, దెన్ ran to fetch grandfather calling, దాదా కమ్ అండ్ లుక్, ద చెర్రీ ట్రీ హ్యాస్ కమ్ అప్. అయితే కొంతసేపు అలాగే చూస్తాడు, వేర్లు ఉంటాయి కదా కాబట్టి దాన్ని అలాగే చూసుకుంటూ ఉంటాడు. తర్వాత వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్తాడు వాళ్ళ గ్రాండ్ ఫాదర్ దగ్గరికి, పిలుస్తాడు దాదా. దాదా అని అంటే హిందీలో అంటాం చూడండి, దాదా అంటే తాతయ్య అనేసి. సో కమ్ అండ్ లుక్, ద చెర్రీ ట్రీ హ్యాస్ కమ్ అప్. సో చెర్రీ ట్రీ పైకి వచ్చేసింది అని పిలుచుకొని వస్తాడు వాళ్ళ తాతయ్యని. వాట్ చెర్రీ ట్రీ ఆస్క్డ్ గ్రాండ్ ఫాదర్ హూ హ్యాడ్ ఫర్గాటన్ అబౌట్ ఇట్, ద సీడ్ వీ ప్లాంటెడ్ లాస్ట్ ఇయర్, లుక్ ఇట్స్ కమ్ అప్. అయితే ఏం చెర్రీ ట్రీ, గ్రాండ్ ఫాదర్ కి గుర్తు లేదనమాట, మర్చిపోయినాడు కాబట్టి ఏం చెర్రీ ట్రీ అని అడుగుతున్నాడు. అయితే రాకేష్ చెప్తున్నాడు, మనం లాస్ట్ ఇయర్ వేసాం కదా, అది ఇప్పుడు కొంచెం పెద్దగైంది అనేసి. రాకేష్ వెంట్ డౌన్ ఆన్ హిస్ haunches while grandfather bent almost double and peered down at the tiny tree. It was about 4 inches. So haunches అంటే sit on the feet with bent legs, అంటే కాళ్ళు మడుచుకొని కింద కూర్చోవడం. ఇది ఇక్కడ రాకేష్ కూర్చున్నాడు చూడండి, అట్లా దాన్ని haunches అని అంటారు. సో peered down అంటే looked carefully or with difficulty. సో వంగి చూద్దాం అనమాట. తాతయ్య ఇక్కడ వంగి చూస్తున్నాడు, అంటే ఆయనకి వంగలేడు కానీ వంగి చూస్తా ఉన్నాడు. సో రాకేష్ కింద కూర్చొని తర్వాత గ్రాండ్ ఫాదర్ ఏమో వంగి ఆ చిన్న ట్రీ, టైనీ ట్రీ అని అంటే చాలా చిన్న చెర్రీ ట్రీ వచ్చింది కదా, దాన్ని చూస్తా ఉన్నారు అనమాట. ఇట్ వాస్ అబౌట్ 4 inches. సో అది ఎంత పెరిగింది, 4 inches పెరిగింది. ఎస్ ఇట్స్ అ చెర్రీ ట్రీ సెడ్ గ్రాండ్ ఫాదర్, యూ షుడ్ వాటర్ ఇట్ నవ్ అండ్ దెన్. అవును ఇది చెర్రీ ట్రీనే అంటాడు గ్రాండ్ ఫాదర్, నువ్వు దానికి వాటర్ పోస్తా ఉండు అప్పుడప్పుడు అని చెప్తాడు. రాకేష్ ran indoors and came back with a bucket of water. ఇంకా రాకేష్ వెంటనే లోపలికి వెళ్ళి ఒక బకెట్ తీసుకొని నీళ్లు తీసుకొని వస్తాడు. డోంట్ డ్రౌన్ ఇట్ సెడ్ గ్రాండ్ ఫాదర్. రాకేష్ గేవ్ ఇట్ అ స్ప్రింక్లింగ్ అండ్ సర్కిల్డ్ ఇట్ విత్ పెబుల్స్. అయితే దాన్ని ముంచేయొద్దు అంటాడు గ్రాండ్ ఫాదర్, అంటే ఎక్కువ నీళ్లు పోస్తే మునిగిపోయి చచ్చిపోతుంది కాబట్టి ముంచేయొద్దు అని చెప్తాడు. రాకేష్ జస్ట్ చిలకరిస్తాడు వాటర్. తర్వాత దాని చుట్టూ, ఆ చెట్టు చుట్టూ ఏం చేస్తాడనంటే పెబుల్స్ అంటే రాళ్ళు, గులకరాళ్ళు పెడతాడు. ఇదిగోండి ఇక్కడ మీరు పిక్చర్ లో చూడొచ్చు, గులకరాళ్ళు పేరుస్తా ఉన్నాడు. వాట్ ఆర్ ద పెబుల్స్ ఫర్ ఆస్క్డ్ గ్రాండ్ ఫాదర్. అయితే ఎందుకు అలా గులకరాళ్ళు అన్ని పెడతా ఉన్నామని అడుగుతాడు గ్రాండ్ ఫాదర్. ఫర్ ప్రైవసీ సెట్ రాకేష్. అయితే ప్రైవసీ కోసం, అంటే ఎవరు కూడా తెంచకుండా, సో జాగ్రత్తగా అది
అక్కడ ఉంది చెర్రీ ట్రీ అనేది తెలియడానికి తను ఆ చుట్టంతా కూడా రాళ్ళు పెడతాడనమాట. హీ లుక్డ్ ఎట్ ద ట్రీ ఎవ్రీ మార్నింగ్ బట్ ఇట్ డిడ్ నాట్ సీమ్ టు బి గ్రోయింగ్ వెరీ ఫాస్ట్, సో హీ స్టాప్డ్ లుకింగ్ ఎట్ ఇట్ ఎక్సెప్ట్ క్విక్లీ అవుట్ ఆఫ్ ద కార్నర్ ఆఫ్ హిస్ ఐ. అయితే ప్రతిరోజు పొద్దున లేచి చూస్తాడు చెర్రీ ట్రీ తొందరగా పెరిగిపోవాలి అనేసి, కానీ అది రోజు చూస్తే పెరిగినట్లుగా కనపడదు. కాబట్టి తను దాని వైపు చూడడం మానేశాడు. అయినా కూడా వెళ్ళేటప్పుడు జస్ట్ కార్నర్ ఆఫ్ ది ఐతో చూస్తాడు, అట్లా అని చూసేసి తను వెళ్ళిపోతూ ఉంటాడనమాట. ఆఫ్టర్ ఎ వీక్ ఆర్ టూ వెన్ హీ అలౌడ్ హిమ్సెల్ఫ్ టు లుక్ అట్ ఇట్ ప్రాపర్లీ హీ ఫౌండ్ దట్ ఇట్ హ్యాడ్ గ్రోన్ అట్లీస్ట్ అన్ ఇంచ్. అయితే ఒక వారం తర్వాత ప్రాపర్గా చూస్తాడు దాన్ని, అప్పుడు తనకి ఏమనిపిస్తుంది అంటే 1 ఇంచు పెరిగినట్టుగా కనపడుతుంది. That year, the monsoon rains came early and Rakesh plodded to and from school in raincoat and chappals. So plodded అని అంటే walked slowly, అంటే వర్షం పడినప్పుడు మనం చాలా చిన్నగా నడుస్తాం కదా అట్లా. సో మాన్సూన్ ఇయర్ తొందరగా వచ్చేసిందంట, కాబట్టి రాకేష్ స్కూల్కి వెళ్ళడం రావడం చాలా చిన్నగా నడుచుకుంటూ వెళ్తాడు. తర్వాత రెయిన్ కోట్ చెప్పులు వేసుకొని వెళ్తున్నాడు. Friends sprang from the trunks of the trees. Strange looking lilies came up in the long grass, and even when it wasn't raining, the trees dripped and mist came curling up the valley. అయితే చెట్ల నుంచి, అక్కడ ఉన్న చెట్ల ట్రంక్స్ నుంచి పూలు పుయ్యని అడవి మొక్కలన్నీ కూడా పెరిగేవన్నమాట. సో కాండం నుంచి అట్లాంటి పిచ్చి మొక్కలు పెరగడము, తర్వాత గడ్డిలో నుంచి లిల్లీస్ లాంటివి అనమాట. అవి కూడా అవన్నీ ఏమంటారు, స్ట్రేంజ్ లుకింగ్ అంటే వింతగా ఉండే పిచ్చి మొక్కలు అన్నీ పెరుగుతూ ఉన్నాయన్నమాట వర్షం వల్ల. అయితే ఎప్పుడైతే వర్షం పడట్లేదో అప్పుడు కూడా చెట్ల నుంచి నీటి బిందువులు డ్రాప్స్ పడతా ఉంటాయన్నమాట. తర్వాత వ్యాలీలో మిస్ట్ అంతా కూడా ఫామ్ అవుతా ఉంది అని అంటే ఒక తెల్లగా ఫామ్ అవుతా ఉంది అనమాట. ద చెర్రీ ట్రీ గ్రూ క్విక్లీ ఇన్ దిస్ సీజన్. అయితే ఇప్పుడు చెర్రీ ట్రీ రెయినీ సీజన్ కదా, అందుకని చెర్రీ ట్రీ తొందరగా పెరిగేసింది. ఇట్ వాస్ about 2 feet high when a goat entered the garden and ate all the leaves. అయితే 2 feet అయినప్పుడు ఏమైంది, గోట్ లోపలికి వచ్చేసింది అనమాట. వచ్చేసి సో ఆ చెట్లన్నీ కూడా ఆ మేక తినేసింది. ఓన్లీ ద మెయిన్ స్టెమ్ అండ్ 2 thin branches remained. సో జస్ట్ ఆకులన్నీ తినేసింది కాబట్టి స్టెమ్ తర్వాత 2 బ్రాంచెస్ మాత్రమే మిగిలినాయి. నెవర్ మైండ్ సెట్ గ్రాండ్ ఫాదర్ సీయింగ్ దట్ రాకేష్ వాజ్ అప్సెట్, ఇట్ విల్ గ్రో అగైన్, చెర్రీ ట్రీస్ ఆర్ టఫ్. అయితే బాధపడొద్దు అని చెప్తాడు గ్రాండ్ ఫాదర్. ఎందుకనంటే రాకేష్ పాపం అప్సెట్ అయ్యాడు, చెట్టంతా పాపం ఆ గోటు తినేసింది కదా, కాబట్టి అప్సెట్ అయితే ఏం కాదులే, చెర్రీ ట్రీ చాలా టఫ్, మళ్ళీ పెరుగుతుంది అని చెప్తాడనమాట. ఇక్కడితో మన ఫస్ట్ పార్ట్ అయిపోయింది. సో అర్థమైంది కదా స్టోరీ ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంది చూడండి. సో మనం సెకండ్ పార్ట్ లోకి వెళ్లే ముందు లెట్ us డిస్కస్. ఫస్ట్ క్వశ్చన్, అరేంజ్ ద ఈవెంట్స్ ఇన్ ఆర్డర్ ఆఫ్ అకరెన్స్ ఇన్ ద స్టోరీ టు హ్యావ్ బీన్ డన్ ఫర్ యూ. షేర్ యువర్ ఆన్సర్స్ విత్ యువర్ క్లాస్మేట్స్ అండ్ ద టీచర్. సో ఇక్కడ మనకు స్టోరీలో ఉండే ఈవెంట్స్ అన్ని కూడా ఒక 10 sentences లో ఇవ్వడం జరిగిందనమాట. సో ఆల్రెడీ ఒక 2 వాళ్ళే ఆన్సర్స్ అంటే ఎక్కడొస్తాయి అని చెప్పేసి ఇక్కడ జంబుల్డ్ సెంటెన్సెస్ ఇవ్వడం జరిగింది. మనం స్టోరీని బేస్ చేసుకొని ఆ సెంటెన్సెస్ ప్రాపర్ ఆర్డర్లో అరేంజ్ చేయాలన్నమాట. సో ఫస్ట్ సెంటెన్స్ ఆల్రెడీ వాళ్ళు ఫస్ట్ అండ్ 5th సెంటెన్స్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది, మనం మిగతా అన్ని సెంటెన్సెస్ చేయాలి. సో ఫస్ట్ సెంటెన్స్ ఏది అని అంటే, రాకేష్ పేరెంట్స్ గ్రూ మేజ్ రైస్ అండ్ బార్లీ ఇన్ ఎ విలేజ్. సో వాళ్ళు రాకేష్ పేరెంట్స్ మేజ్ రైస్ తర్వాత బార్లీ విలేజ్లో పెంచేవాళ్ళు అనమాట. సో సెకండ్ సెంటెన్స్, రాకేష్ వాజ్ సెంట్ టు విలేజ్ విత్ హిస్ గ్రాండ్ ఫాదర్ ఇన్ మసూరి. సో రాకేష్ని ఏం చేశారు, మసూరికి వాళ్ళ గ్రాండ్ ఫాదర్ దగ్గరికి పంపించేశారు. తర్వాత థర్డ్ సెంటెన్స్, రాకేష్ బాట్ అ బంచ్ ఆఫ్ చెరీస్ అండ్ ఏట్ మోస్ట్ ఆఫ్ దెమ్. సో రాకేష్ బంచ్ ఆఫ్ చెరీస్ కొనుక్కొని దానిని తినేశాడు. ఫోర్త్ సెంటెన్స్, రాకేష్ కెప్ట్ రోలింగ్ ద లాస్ట్ చెరీ సీడ్ ఇన్ హిస్ మౌత్. అయితే లాస్ట్ చెరీ సీడ్ని రాకేష్ నోట్లో పెట్టుకొని రోల్ చేస్తా ఉన్నాడు. ఫిఫ్త్ సెంటెన్స్ వాళ్ళే ఇచ్చారు, రాకేష్ ప్రెస్డ్ ద చెరీ సీడ్ ఇంటూ ద సాఫ్ట్ సాయిల్ విత్ హిస్ థంబ్. సో థంబ్తో సాయిల్లోకి సీడ్ని ప్రెస్ చేశాడనమాట. నెక్స్ట్ సిక్స్త్ సెంటెన్స్, రాకేష్ డిస్కవర్డ్ దట్ ద స్మాల్ వెల్ రూటెడ్ ట్విగ్ హ్యాడ్ గ్రోన్ ఇంటూ అ
చెర్రీ ట్రీ. అయితే రాకేష్కి ఒకరోజు తెలిసిన చిన్న సీడ్ ఏదైతే వేశాడో, సో తను ఒక జస్ట్ అది ట్విగ్ అనుకున్నాడు, కానీ అదొక చెర్రీ ట్రీ అనేది తనకు అర్థమైపోయింది. నెక్స్ట్ 7th సెంటెన్స్. సో రాకేష్ స్ప్రింకిల్డ్ వాటర్ ఆన్ ద చెర్రీ ట్రీ అండ్ సరౌండెడ్ ఇట్ విత్ పెబుల్స్. సో రాకేష్ చెర్రీ ట్రీ మీద నీళ్లు చిలకరించి దాని చుట్టూ రాళ్లు పెడతాడనమాట. నెక్స్ట్ 8th సెంటెన్స్. 8th సెంటెన్స్. ద చెర్రీ ట్రీ గ్రూ క్విక్లీ ఆఫ్టర్ ద రెయిన్స్ అరైవ్డ్ ఎర్లీ. అయితే వర్షాకాలం వచ్చిన వెంటనే చెర్రీ ట్రీ బాగా పెద్దగా పెరిగిపోయిందనమాట. 9th సెంటెన్స్. A goat entered the garden and ate all the leaves of the young cherry tree. సో ఒక మేక లోపలికి వచ్చేసి గార్డెన్ లోపలికి మొత్తం ఆకులన్నీ తినేసింది చెర్రీ ట్రీవి. నెక్స్ట్ లాస్ట్ సెంటెన్స్ ఇక్కడే ఉంది. గ్రాండ్ ఫాదర్ టోల్డ్ రాకేష్ దట్ చెర్రీ ట్రీస్ వర్ టఫ్. అయితే గ్రాండ్ ఫాదర్ రాకేష్తో ఏమని చెప్తాడు, చెర్రీ ట్రీస్ చాలా టఫ్ అని చెప్తాడు. సో ఇది మీరు ఈజీగా చేసేస్తారు. సో ఇది కంప్లీట్ చేసుకోండి. సో మనం సెకండ్ పార్ట్లోకి వెళ్ళిపోదాం. టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ద రెయినీ సీజన్ న్యూ లీవ్స్ అపియర్డ్ ఆన్ ద ట్రీ. సో రెయినీ సీజన్ ఎండ్ అయిపోయేసరికి కొత్త ఆకులు వచ్చేసాయి అన్నమాట చెర్రీ ట్రీకి. దెన్ అ ఉమెన్ కట్టింగ్ గ్రాస్ స్క్రాంబుల్డ్ డౌన్ ద హిల్ సైడ్, హర్ సిత్ స్విషింగ్ త్రూ ద హెవీ మాన్సూన్ ఫోలియేజ్. సో సిత్ అంటే ఇక్కడ మీనింగ్ అ టూల్, అంటే కొడవలి అని అంటాం మనం. సో a tool with a long sharp curved blade with a long handle. సో దానికి ఒక లాంగ్ హ్యాండిల్ ఉంటుంది, మీరు కొడవలిని చూసే ఉంటారు. సో నెక్స్ట్ స్క్రాంబుల్డ్ అని అంటే మూవ్డ్ క్విక్లీ అండ్ విత్ గ్రేట్ డిఫికల్టీ అనమాట. విత్ డిఫికల్టీ. సో స్పీడ్గా కదలడం అనమాట, కొంచెం డిఫికల్ట్గా స్పీడ్గా కదలడం. ఫాలియేజ్ అని అంటే గ్రీన్ లీవ్స్, అంటే గ్రీన్ ఆకులు అనమాట ఫాలియేజ్ అని అంటే. సో ఇక్కడ ఈమె ఏం చేస్తా ఉంది, ఆ ఉమెన్ ఇక్కడ ఫోటోలో కూడా మీరు చూడొచ్చు అనమాట, ఈ పిక్చర్లో చూడొచ్చు. తను ఏం చేస్తా ఉంది అని అంటే హిల్ సైడ్ నా అంత పిచ్చి మొక్కలు ఎక్కువైపోయినాయి కదా, సో తన కొడవలతో అవన్నీ కూడా కట్ చేస్తా ఉంది. చాలా స్పీడ్గా కదులుతూ తను కట్ చేస్తా ఉంది అనమాట. షీ డిడ్ నాట్ ట్రై టు అవాయిడ్ ద ట్రీ వన్ స్వీప్ అండ్ ద చెర్రీ ట్రీ వాస్ కట్ ఇన్ టూ. అయితే తనేమి ఆ చెర్రీ ట్రీని ఏదో చేద్దామని ఏం అనుకోలేదు, కానీ తనకు తెలియకుండానే అది కట్ చేసేసింది. సో చెర్రీ ట్రీ 2 భాగాలు అయిపోయినాయి. సో 2 పార్ట్స్గా కట్ అయిపోయింది అనమాట. వెన్ గ్రాండ్ ఫాదర్ saw what had happened, he went after the woman and scolded her, but the damage could not be repaired. అయితే గ్రాండ్ ఫాదర్ ఎప్పుడైతే చూశాడో చెర్రీ ట్రీ కట్ అయిందనేసి ఆమెను బాగా తిట్టాడు. స్కోల్డెడ్ హర్ అంటే బాగా తిట్టాడు, కానీ జరిగిన డ్యామేజ్ రిపేర్ చేయలేం కదా. మేబీ ఇట్ విల్ డై నౌ సెడ్ రాకేష్. అయితే ఇప్పుడు ఏమన్నా చచ్చిపోతుందేమో అంటాడు రాకేష్ బాధతో. మేబీ సెడ్ గ్రాండ్ ఫాదర్, ఏమో చెప్పలేము అంటాడు గ్రాండ్ ఫాదర్. బట్ ద చెర్రీ ట్రీ హ్యాడ్ నో ఇంటెన్షన్ ఆఫ్ డైయింగ్. కానీ చెర్రీ ట్రీకి మాత్రం చచ్చిపోవాలని అస్సలు లేదు. బై ద టైమ్ సమ్మర్ కేమ్ రౌండ్ అగైన్ ఇట్ హ్యాడ్ సెంట్ అవుట్ సెవరల్ న్యూ షూట్స్ అండ్ టెండర్ గ్రీన్ లీవ్స్. అయితే ఎప్పుడైతే సమ్మర్ ఇంకా స్టార్ట్ అవుతుంది అనగా చాలా న్యూ షూట్స్ అని అంటే ఎన్నో చిన్న చిన్న చిగుర్లు పెట్టేసింది అనమాట. తర్వాత టెండర్ లేత ఆకులు కూడా వచ్చేసాయి చెర్రీ ట్రీ పైన. రాకేష్ హ్యాడ్ గ్రోన్ టాలర్ టూ. హీ వాజ్ 8 now, a sturdy boy with curly hair, black hair and deep black eyes. Blackberry eyes, grandfather called them. అయితే రాకేష్ కూడా ఇప్పుడు బాగా పొడవు అయిపోయాడు. ఇప్పుడు తన ఏజ్ 8 years. ఆ స్ట్రాంగ్ అంటే స్టర్డీ అని అంటే దృఢమైన అబ్బాయి అయిపోయినాడు అనమాట. విత్ కర్లీ హెయిర్, బ్లాక్ హెయిర్ ఉన్నాయి, డీప్ బ్లాక్ ఐస్ కూడా ఉన్నాయి. బ్లాక్బెర్రీ ఐస్ అని అంటే నల్లటి కళ్ళు అనేసి, బ్లాక్బెర్రీ నల్లగా ఉంటాయి చూడండి, సో అలా బ్లాక్బెర్రీ అనేసి పిలుస్తూ ఉంటాడు తాతయ్య తన కళ్ళని. దట్ మాన్సూన్ రాకేష్ వెంట్ హోమ్ టు హిస్ విలేజ్ టు హెల్ప్ హిస్ ఫాదర్ అండ్ మదర్ విత్ ద ప్లాంటింగ్ అండ్ ప్లవింగ్ అండ్ సోయింగ్. అయితే ఆ మాన్సూన్ అంటే వర్షాకాలంలో ఏమైంది, రాకేష్ తన విలేజ్కి వెళ్ళాడు. సో మదర్కి ఫాదర్కి హెల్ప్ చేయడానికి, అంటే మొక్కలు వేయడానికి, తర్వాత దున్నడానికి, తర్వాత విత్తనాలు నాటడానికి అనమాట. హీ వాస్ థిన్నర్ బట్ stronger when he came back to grandfather's house at the end of the rains to find that the cherry tree had grown another
ఫుట్. అయితే తను చాలా సన్నగా అయిపోయినాడు, సన్నగా బట్ స్ట్రాంగర్, కానీ చాలా గట్టిగా ఉన్నాడు అనమాట, స్ట్రాంగ్ గా ఉన్నాడు. ఎప్పుడైతే తను గ్రాండ్ ఫాదర్ వాళ్ళ ఇంటికి, అంటే ఎండ్ ఆఫ్ ద రెయిన్స్, ఇంకా వర్షాకాలం అయిపోయేటప్పుడు వచ్చాడనమాట గ్రాండ్ ఫాదర్ వాళ్ళ ఇంటికి. సో తన చెర్రీ ట్రీని చూస్తే అది ఇంకొక అడుగు పెరిగింది. ఇట్ వాస్ నౌ అప్ టు హిస్ చెస్ట్, తన చెస్ట్ వరకు పెరిగింది అనమాట చెర్రీ ట్రీ. ఈవెన్ వెన్ దెర్ వాస్ రెయిన్, Rakesh would sometimes water the tree. He wanted it to know that he was there. అయితే ఎప్పుడైతే వర్షం పడుతూ ఉంటుందో అప్పుడు కూడా రాకేష్ చెట్టుకి నీళ్లు పోస్తూ ఉంటాడనమాట. ఎందుకు అని అంటే చెట్టుకి తెలియాలి, అంటే నేను ఇక్కడ ఉన్నాను అని తెలియడానికి. One day he found a bright green praying mantis perched on a branch, peering at him with bulging eyes. Rakesh let it remain there. It was the cherry tree's first visitor. అయితే ఒకరోజు బ్రైట్ గ్రీన్ కలర్ లోని ప్రేయింగ్ మ్యాంటిస్ అని అంటే ఇన్సెక్ట్, ఒక పురుగు అనమాట. అయితే తెలుగులో గొల్లభామ అని అంటాం, గ్రీన్ గా ఉంటుంది, మీరు చూసే ఉంటారు. సో వచ్చి ఆ చెట్టు మీద కూర్చొని చూస్తా ఉంది అనమాట రాకేష్ ని. బల్జింగ్ ఐస్ అని అంటే ఉబ్బి ఉన్న కళ్ళతో చూస్తా ఉంది. అయితే రాకేష్ దాన్ని ఏమనలేదు, ఎందుకనంటే అది ఫస్ట్ విజిటర్ కాబట్టి. The next visitor was a hairy caterpillar who started making a meal of the leaves. Rakesh removed it quickly and dropped it on a heap of dry leaves. అయితే నెక్స్ట్ ఏమొచ్చింది, క్యాటర్పిల్లర్ వచ్చింది, అంటే గొంగళి పురుగు అంతా హెయిరీగా ఉంటుంది, దానిపైన అంతా హెయిర్ ఉంటుంది అనమాట. గొంగళి పురుగు వచ్చింది. అయితే అది ఏం చేసింది అని అంటే ఆకులనంతా తినడం స్టార్ట్ చేసింది. కాబట్టి రాకేష్ వెంటనే దాన్ని తీసేసి అక్కడ ఏదైతే డ్రై లీవ్స్ కుప్ప ఉన్నింది, హీప్ అని అంటే కుప్ప ఉన్నింది అనమాట, దాని మీద వేసేసాడు. కమ్ బ్యాక్ వెన్ యు ఆర్ అ బటర్ఫ్లై హీ సెడ్. అయితే ఈ క్యాటర్పిల్లర్ ఏదైతే ఉందో అది తర్వాత కొన్ని రోజుల తర్వాత బటర్ఫ్లైగా మారుతుంది అనమాట. కాబట్టి నువ్వు అప్పుడు రా అని చెప్పేసి క్యాటర్పిల్లర్ని తోలేస్తాడనమాట. వింటర్ కేమ్ అర్లీ, ద చెర్రీ ట్రీ బెంట్ లో విత్ ద వెయిట్ ఆఫ్ స్నో. ఫీల్డ్ మైస్ సాట్ షెల్టర్ ఇన్ ద రూఫ్ ఆఫ్ ది కాటేజ్. అయితే వింటర్ తొందరగా వచ్చేసింది, చలికాలం వచ్చేసింది. అయితే ఎప్పుడైతే మంచు పడుతుందో చెర్రీ ట్రీ కూడా వంగేసింది అనమాట, వెయిట్ వల్ల, అంటే మంచు వెయిట్ వల్ల వంగింది. ఫీల్డ్ మైస్ అయితే ఎలుకలు, చిట్టెలుకలు ఉంటాయి కదా, ఫీల్డ్ లో ఉండే చిట్టెలుకలు, ఏవైతే పొలాల్లో చిట్టెలుకలు ఉంటాయి చూడండి, అవన్నీ కూడా పైన కాటేజ్ పైకప్పు పైన షెల్టర్ తీసుకున్నాయి. ద రోడ్ ఫ్రమ్ ద వ్యాలీ వాస్ బ్లాక్డ్ అండ్ ఫర్ సెవరల్ డేస్ దెర్ వాస్ నో న్యూస్ పేపర్ అండ్ దిస్ మేడ్ గ్రాండ్ ఫాదర్ క్వైట్ గ్రంపీ. హిస్ స్టోరీస్ బిగాన్ టు హ్యావ్ అన్హ్యాపీ ఎండింగ్స్. అయితే ఏమైంది, ఎప్పుడైతే మంచు పడతా ఉందో రోడ్ అంతా కూడా వ్యాలీలో మొత్తం బ్లాక్ అయిపోయింది అనమాట. సో లోయలలో రోడ్ అంతా బ్లాక్ అయింది కాబట్టి న్యూస్ పేపర్ రావడం బంద్ అయిపోయింది, ఇంకా న్యూస్ పేపర్ రావట్లేదు. దానివల్ల ఏమైంది, గ్రాండ్ ఫాదర్ క్వైట్ గ్రంపీ. సో గ్రాండ్ ఫాదర్ బ్యాడ్ టెంపర్డ్ గా మారిపోయినాడు, అంటే చిరాకు పుడతా ఉంది అనమాట గ్రాండ్ ఫాదర్కి. ఎందుకనంటే న్యూస్ పేపర్ చదవడానికి లేదు కాబట్టి. హీ స్టోరీస్ బిగాన్ టు హ్యావ్ అన్హ్యాపీ ఎండింగ్స్. అప్పుడు ఆయన చెప్పే స్టోరీస్ అన్నీ కూడా అన్హ్యాపీ ఎండింగ్స్ ఉన్నాయి. ఎందుకు అనంటే చిరాకుతో మంచి స్టోరీస్ అంటే హ్యాపీ ఎండింగ్స్ చెప్పట్లేదు. In February, it was Rakesh's birthday. He was 9 and the tree was 4, but almost as tall as Rakesh. అయితే ఫిబ్రవరిలో రాకేష్ బర్త్డే వచ్చింది, అప్పుడు తన ఏజ్ 9, చెర్రీ ట్రీకేమో 4 years అనమాట. కానీ ఆల్మోస్ట్ రాకేష్ అంత హైట్కి వచ్చేసింది చెర్రీ ట్రీ. One morning when the sun came out, grandfather came into the garden to let some warmth get into my bones, as he put it. He stopped in front of the cherry tree, stared at it for a few moments and then called out, Rakesh, come and look, come quickly before it falls. అయితే ఒకరోజు పొద్దున ఎండ వచ్చినప్పుడు గ్రాండ్ ఫాదర్ గార్డెన్ లోకి వచ్చి కొంచెం ఎండ, సో ఆ వేడిని ఆస్వాదిద్దాము, ఎందుకంటే తన బోన్స్ కి వేడి చాలా అవసరం కాబట్టి వచ్చింటాడనమాట. అప్పుడు తన చెర్రీ ట్రీ దగ్గర కొంతసేపు నిలబడి స్టేడ్ అంటే అలాగే చూస్తూ ఉంటాడు. చూసి వెంటనే రాకేష్ ని పిలుస్తాడు, కమ్ అండ్ లుక్, కమ్ క్విక్లీ బిఫోర్ ఇట్ ఫాల్స్. అయితే తొందరగా బయటకు వచ్చి చూడు, అది పడే లోపల. సో ఏం పడింది, రాకేష్ అండ్ గ్రాండ్ ఫాదర్ గేజ్డ్ ఎట్ ద ట్రీ యాజ్ దో ఇట్ హ్యాడ్ పర్ఫార్మ్డ్ అ మిరాకిల్. దెర్ వాజ్ అ పింక్ పేల్ బ్లాసమ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఎ బ్రాంచ్. అయితే గ్రాండ్ ఫాదర్ రాకేష్ గేజ్డ్ అంటే లుక్డ్ ఎట్ సంథింగ్
ఫర్ ఏ లాంగ్ టైమ్ విత్ అడ్మిరేషన్, అంటే అలాగే చూడడం అనమాట, చాలా ఇష్టంతో చూస్తూ ఉన్నారనమాట. అయితే ఎలా చూస్తున్నారు అని అంటే అక్కడ ఏదన్నా మిరాకిల్ జరిగింటే చూస్తారు, అలా చూస్తూ ఉన్నారనమాట. దెర్ వాజ్ అ పేల్ పింక్ బ్లాసమ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద బ్రాంచ్. అయితే అక్కడ ఒక చిన్న మొగ్గ వచ్చిందనమాట, పువ్వు కానీ మొగ్గ, బ్లాసమ్ అని అంటే. సో పింక్ కలర్ లో ఒక బ్లాసమ్ వచ్చింది అంటే మొగ్గ వచ్చింది. సో దాన్ని తాతయ్య చూపిస్తా ఉన్నాడు రాకేష్ కి. ద ఫాలోయింగ్ ఇయర్ దేర్ వర్ మెనీ బ్లాసమ్స్. అయితే ఆ సంవత్సరం ఇంకా చాలా పూలు పూచింది ఆ చెట్టు. అండ్ సడన్లీ ద ట్రీ was taller than Rakesh, even though it was less than half his age. And then it was taller than grandfather, who was older than some of the oak trees. సో సడన్ గా ఆ ఇయర్ ఏమైంది, రాకేష్ కంటే కూడా పొడుగ్గా పెరిగిపోయింది ఆ చెట్టు. అయితే రాకేష్ కంటే కాకుండా గ్రాండ్ ఫాదర్ కంటే కూడా పొడవుగా పెరిగిపోయింది. గ్రాండ్ ఫాదర్ చాలా పెద్దవాడు కదా, ఓల్డర్. అయితే అక్కడ చాలా చెట్లు ఉన్నాయి, దానిల కంటే కూడా ఏజ్ ఎక్కువ ఉన్న గ్రాండ్ ఫాదర్ కంటే కూడా ఈ చెర్రీ ట్రీ పొడుగ్గా పెరిగిందనమాట. బట్ రాకేష్ హ్యాడ్ grown too. He could run and jump and climb trees as well as most boys, and he read a lot of books, although he still liked listening to grandfather's tales. అయితే రాకేష్ కూడా బాగా పొడుగ్గా పెరిగిపోయినాడు. సో తను పరిగెత్తగలడు, జంప్ చేయగలడు, చెట్లు కూడా ఎక్కుతాడు. మిగతా అబ్బాయిలు ఎక్కుతారు చూడండి, అట్లా చెట్లు ఎక్కుతాడు. తర్వాత తను చాలా బుక్స్ కూడా చదువుతాడు. అయినా కూడా ఇవన్నిటికంటే కూడా తనకి ఇష్టమైనది ఏమి అని అంటే వాళ్ళ గ్రాండ్ ఫాదర్ చెప్పే కథలని వినడం అన్నమాట. In the cherry trees, bees came to feed on the nectar in the blossoms, and tiny birds pecked at the blossoms and broke them off. అయితే చెర్రీ ట్రీస్ లోకి తేనెటీగలు, బీస్ అనంటే తేనెటీగలు వస్తున్నాయి. సో దేనికి అనంటే మకరందం, నెక్టార్, మకరందం కోసం, అంటే స్వీట్ గా ఉంటాయి చూడండి, ఆ పూలలో ఆ స్వీట్నెస్ ఉంటుంది, దానిలో కోసం అనమాట. సో చిన్న చిన్న బర్డ్స్ కూడా వస్తూ ఉన్నాయి. అవి ఏం చేస్తున్నాయి అంటే పొడుస్తున్నాయి అనమాట, ఆ మొగ్గలని ఆ పూలని పొడిచి దానిని విరగొడుతూ ఉంటాయి. బట్ ద ట్రీ కెప్ట్ బ్లాసమింగ్ రైట్ త్రూ ద స్ప్రింగ్, అండ్ దేర్ వర్ ఆల్వేస్ మోర్ బ్లాసమ్స్ దాన్ బర్డ్స్. అయితే ఎంత పొడిచి దానిని బ్రేక్ చేసినా కూడా ఇంకా మొగ్గలు పెడతానే ఉందన్నమాట. ఆ వసంత ఋతువు అంతా కూడా మొగ్గలు పెట్టింది. సో బర్డ్స్ కంటే కూడా మొగ్గలే ఎక్కువ ఉన్నాయి. దట్ సమ్మర్ దేర్ వాజ్ స్మాల్ చెరీస్ ఆన్ ద ట్రీ. రాకేష్ టేస్టెడ్ వన్ అండ్ స్పాట్ ఇట్ అవుట్. ఇట్ ఈస్ టూ సోర్, హీ సెడ్. అయితే ఆ సమ్మర్ ఏమైంది, చిన్న చెర్రీస్ కూడా కాసాయంట చెట్టుకి. అయితే రాకేష్ టేస్ట్ అంటే నోట్లో పెట్టుకొని వెంటనే ఉమ్మేశాడు. స్పాట్ అని అంటే ఉమ్మేయడం. ఇట్ ఈస్ టూ సోర్ అంటే అది చాలా పుల్లగా ఉంది అని అన్నాడు. దే విల్ బి బెటర్ నెక్స్ట్ ఇయర్, సెడ్ గ్రాండ్ ఫాదర్. నెక్స్ట్ ఇయర్ అవి బాగుంటాయి అని చెప్తాడు గ్రాండ్ ఫాదర్. బట్ ద బర్డ్స్ liked them, especially the bigger birds such as the bulbuls and scarlet minivets, and they flitted in and out of the foliage, feasting on the cherries. So flitted అని అంటే flew quickly అంటే స్పీడ్ గా ఎగరడం అన్నమాట. సో బర్డ్స్ వచ్చేటివి అనమాట, అయితే పెద్ద పెద్ద పక్షులు. సో బుల్బుల్స్, తర్వాత ఎర్రని రంగులో ఉన్న చిన్న పిట్టలు. సో స్కార్లెట్ మినీవెట్స్ అని అంటే ఎర్రటి రంగులో ఉన్న చిన్న పిట్టలు కూడా వచ్చేటవి, స్పీడ్గా దాంట్లో ఎగిరేటివి. తర్వాత అవి ఆ చెట్ల మధ్యలో అన్నమాట ఎగరడము, తర్వాత చెర్రీస్ని తినేటివి అన్నమాట. On a warm sunny afternoon, when even the bees looked sleepy, Rakesh was looking for grandfather without finding him in any of his favorite places around the house. అయితే ఒకరోజు మంచి ఎండలో, మధ్యాహ్నం ఎండ ఉన్నిందనమాట. అప్పుడు అన్ని బీస్, ఈ చిన్న చిన్న తేనెటీగలు కూడా నిద్రావస్థలో ఉంటాయి. అంటే మధ్యాహ్నం బాగా నిద్ర వస్తుంది చూడండి మనకు కూడా. సో అట్లా ఆ టైంలో రాకేష్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ కోసం వెతుకుతా ఉన్నాడు. అన్ని ఫేవరెట్ ప్లేసెస్ అంతా చూశాడు తన ఇంట్లో. అంటే జనరల్గా కొన్ని ప్లేసెస్లో కూర్చుంటారు కదా పెద్దవాళ్ళు కానివ్వండి, మీ మదర్ కూడా ఒక ఫేవరెట్ ప్లేస్ ఉంటుంది. మదర్స్కి అందరికీ కిచెనే ఫేవరెట్ ప్లేస్. సో మనం వెతుకుతే ఖచ్చితంగా అమ్మ కిచెన్లోనే దొరుకుతుంది. అట్లా గ్రాండ్ ఫాదర్ ప్లేసెస్ ఎక్కడెక్కడైతే ఉంటాడో మొత్తం ఇల్లంతా వెతికాడు. దెన్ he looked out of the bedroom window and saw grandfather reclining on a cane chair under the cherry tree. అయితే బెడ్రూమ్ విండోలో నుంచి చూస్తే గ్రాండ్ ఫాదర్ రిక్లైనింగ్ అని అంటే లయింగ్ బ్యాక్వర్డ్.
సో ఒక కేన్ చైర్, అది ఎలా ఉంది అని అంటే కూర్చోవచ్చు, దాంట్లో ఇలా వెనక్కి వాలి పడుకోవచ్చు అనమాట. అలాంటి కేన్ చైర్ లో ఆయన చెర్రీ ట్రీ కింద కూర్చొని ఉన్నాడు. దేర్ ఈస్ జస్ట్ ద రైట్ అమౌంట్ ఆఫ్ షేడ్ హియర్ సెట్ గ్రాండ్ ఫాదర్ అండ్ ఐ లైక్ లుకింగ్ ఎట్ ద లీవ్స్. అయితే ఇక్కడ మంచిగా నీడ ఉంది అని చెప్తాడు చెర్రీ ట్రీ కింద, కాబట్టి నాకు దీంట్లో నుంచి లీవ్స్ చూడడం చాలా ఇష్టము, అంటే ఆకులను చూసుకుంటే ఇక్కడ కూర్చోవడం, నీడలో కూర్చోవడం చాలా ఇష్టం అని చెప్తాడు తాతయ్య. దే ఆర్ ప్రిటీ లీవ్స్ సెడ్ రాకేష్ అండ్ దే ఆర్ ఆల్వేస్ రెడీ టు డాన్స్ ఇఫ్ దేర్ ఈస్ అ బ్రీజ్. అయితే చాలా అందమైన ఆకులు ఇవన్నీ అని చెప్తాడు రాకేష్. సో ఎప్పుడైనా గాలి వీస్తే కనుక ఇవి డాన్స్ కూడా చేస్తాయి, ఆకులన్నీ డాన్స్ చేస్తాయి అని చెప్తున్నాడు రాకేష్. అండ్ ఆఫ్టర్ గ్రాండ్ ఫాదర్ had come indoors, Rakesh went into the garden and lay down on the grass beneath the tree. He gazed up through the leaves and the great blue sky, and turning on his side, he could see the mountains striding away into the clouds. అయితే గ్రాండ్ ఫాదర్ లోపలికి వెళ్ళిపోయినాక రాకేష్ అక్కడే గార్డెన్ లో ఆ చెట్టు కింద అలాగే పడుకొని ఉన్నాడనమాట. సో హీ గేస్డ్ అప్ ద లీవ్స్, సో ఆ ఆకులన్నిటిని చూస్తా ఉన్నాడు, ఆకుల మధ్యలో నుంచి బ్లూ స్కైని కూడా చూస్తున్నాడు అనమాట. తర్వాత అండ్ టర్నింగ్ ఆన్ హిస్ సైడ్, సో అటు ఇటు టర్న్ చేస్తూ ఆ మౌంటైన్స్ ని చూస్తున్నాడు. ఏవైతే క్లౌడ్స్ స్పీడ్గా వెళ్ళినప్పుడు ఏమవుతుంది అని అంటే ఆ మౌంటైన్స్ ని క్లౌడ్స్ కవర్ చేస్తున్నాయి. అంటే క్లౌడ్స్ వెళ్ళినప్పుడు స్పీడ్గా వెళ్ళినప్పుడు ఏమవుతుంది అని అంటే మౌంటైన్స్ కనపడట్లేదు. సో ఇవన్నీ కూడా తను చెర్రీ ట్రీ కింద పడుకొని ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక్కడ మీరు చూడొచ్చు, పిక్చర్ లో ఇచ్చాడు. హీ వాజ్ స్టిల్ లయింగ్ beneath the tree when the evening shadows crept across the garden. సో అలాగే మధ్యాహ్నం నుంచి సాయంకాలం అయిపోయింది, అలాగే పడుకొని ఉన్నాడు. అప్పుడు నీడలు పడతా ఉన్నాయి అని అంటే సాయంకాలం అయిపోయినాక నీడ పడుతుంది చూడండి, సో ఆ టైం అయిపోయింది. Grandfather came back and sat down beside Rakesh and they waited in silence until the stars came out and the night jar began to call. Night jar అని అంటే బర్డ్, సో రాత్రి వచ్చి బర్డ్ అనమాట. సో గ్రాండ్ ఫాదర్ కూడా కొంతసేపు అయినాక మళ్ళీ మధ్యాహ్నం తర్వాత సాయంకాలం వచ్చి అక్కడే రాకేష్ పక్కన కూర్చున్నాడు, సైలెంట్ గా కూర్చొని. వాళ్ళందరూ వీళ్ళిద్దరు స్టార్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. అయితే అప్పుడే నైట్ జార్ వచ్చి పిలుస్తా ఉంది అని అంటే అది అరుస్తా ఉందన్నమాట. సో ఇన్ ద ఫారెస్ట్ బిలో ద క్రికెట్స్ అండ్ సిసదాస్ బిగాన్ ట్యూనింగ్ అప్ and suddenly the trees were full of the sound of insects. సో ఎప్పుడైతే నైట్ జార్ వచ్చి పిలుస్తా ఉందో, సో అంత సైలెంట్గా ఉండేది ఏమైంది, ఫారెస్ట్ అంతా కూడా సౌండ్ ఆఫ్ ఇన్సెక్ట్ సౌండ్స్ ఎక్కువైపోయినాయి అనమాట. సో క్రికెట్స్ అని అంటే అవి కూడా చిన్న ఇన్సెక్ట్స్. సిసడాస్ అని అంటే ఇన్సెక్ట్స్ నోన్ ఫర్ దేర్ లౌడ్ డిస్టింక్టివ్ కాల్స్ ఎస్పెషలీ డ్యూరింగ్ ఈవినింగ్స్. మీరు కూడా వినింటారు, అవి గట్టిగా అరుస్తా ఉంటాయి అనమాట ఆ ఇన్సెక్ట్స్. సో అలాంటి ఇన్సెక్ట్స్ అన్ని కూడా ఆ చెట్టు దగ్గరికి వచ్చేసినాయి, అన్ని గట్టిగా అరుస్తా ఉన్నాయి అనమాట. దేర్ ఆర్ సో మెనీ ట్రీస్ ఇన్ ద ఫారెస్ట్ సెడ్ రాకేష్. వాట్స్ సో స్పెషల్ అబౌట్ దిస్ ట్రీ, వై డు వీ లైక్ ఇట్ సో మచ్. అయితే ఫారెస్ట్ లో అక్కడ చాలా చెట్లు ఉన్నాయి, కానీ ఎందుకు ఈ చెట్టు అంత స్పెషల్ అని అడుగుతున్నాడు రాకేష్. ఎందుకు మనకి చెట్టు అంటేనే ఇష్టము అని అడుగుతున్నాడు. we planted it ourselves said grandfather, that's why it's special. అయితే మనమే దీన్ని నాటాం కాబట్టి మనకు ఇది స్పెషల్ అని చెప్తున్నాడు. just one small seed said Rakesh and he touched the smooth bark of the tree that he had grown. అయితే ఒక చిన్న విత్తనం మాత్రమే వేశాను నేను అనేసి తను ఆ చెట్టుని టచ్ చేసి చూస్తున్నాడు అనమాట. సో ఆ చెట్టు యొక్క గట్టి బయటి పొర, సో బార్క్ అని అంటే గట్టి బయట పొరని టచ్ చేసి అసలు ఒక చిన్న విత్తనం వేసి ఇంత పెద్ద చెట్టుగా మారిపోయింది అనేసి దాని చెట్టుని టచ్ చేసి చూస్తున్నాడు. హీ ran his hand along the trunk of the tree and put his finger on the tip of a లీఫ్. సో ట్రంక్ ని టచ్ చేస్తున్నాడు తను. తర్వాత కాండము అని అంటాం ట్రంక్ అని అంటే. సో తర్వాత లీఫ్ ఆకు టిప్ ని టచ్ చేసి చూస్తున్నాడు అనమాట. ఐ వండర్, హీ విస్పర్డ్,
ఈస్ దిస్ వాట్ ఇట్ ఫీల్స్ టు బి గాడ్. అయితే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది అనేసి తను గునుగుతా ఉన్నాడు. సో ఇదేనా దేవుడు అంటే, ఈ దేవుడిగా ఉండడం అంటే ఇదేనా అని అంటాడు. ఈస్ దిస్ వాట్ ఇట్ ఫీల్స్ టు బి గాడ్ అంటే దేవుడు మనల్ని సృష్టించినప్పుడు ఎలా ఫీల్ అవుతాడు అనే ఆ ఫీలింగ్ రాకేష్ కూడా కలిగింది ఇక్కడ. అంటే తనే కదా ఆ సీడ్ నాటి అంత పెద్ద చెట్టుని చేశాడు కాబట్టి ఆ గాడ్లీ ఫీలింగ్ తనకు కలిగింది. చూడండి, ఒక చిన్న చెట్టు, చిన్న సీడ్ వేస్తే, విత్తనం వేస్తే అంత పెద్ద చెట్టు వచ్చేసింది అనమాట. సో అలాంటి ఫీలింగ్ తనకు రాకేష్కి ఇక్కడ కలిగింది. సో ఈ స్టోరీ మనకు రస్కిన్ బాండ్ రాశారు. సో ఈ స్టోరీ చదివాక మనకు కూడా ఫీలింగ్ వస్తుంది కదా, అంటే మనం కూడా మొక్కలు నాటాలి అనేసి. సో మీకు ఆ ఫీలింగ్ వచ్చిందా లేదా? సో ఖచ్చితంగా మొక్కలు నాటండి. ఎందుకనంటే ట్రీస్ ఆర్ వెరీ హెల్ప్ఫుల్ టు అస్. సో ఏదన్నా ఒక అకేషన్ పెట్టుకొని, అంటే ఇప్పుడు మీ బర్త్డే అనుకోండి, లేదు మీ మదర్ బర్త్డే అనుకోండి, అప్పుడన్నా కనీసం ప్రతి సంవత్సరం ఒక చెట్టుని నాటి దాన్ని పెంచి పెద్దగా చేయండి అనమాట. ఓకేనా? చేస్తారు కదా. సో ఇక్కడతో మన ఈ స్టోరీ కంప్లీట్ అయిపోయింది. మనం నెక్స్ట్ పోయంలో కలుస్తాం. అంతవరకు బాయ్, టేక్ కేర్.